హలో మూవీ లవర్స్ 2019లో వచ్చిన సూపర్ హిట్ అయిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ కాళిదాస్ మూవీ మీ అందరికీ గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్గా వచ్చిన లేటెస్ట్ మూవీ కాళిదాస్ 2. భరత్ హీరోగా శ్రీ సెంధిల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మర్డర్ మిస్టరీ ఎలా ఉందో జెన్యూన్గా ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న టైంలో ఒక 3.5 years పాప మిస్ అవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్స్పెక్టర్ కాళిదాస్ హీరో రంగంలోకి దిగుతాడు. అయితే చిన్న కిడ్నాప్ కేసుగా మొదలైన ఈ ఇన్వెస్టిగేషన్ అదే అపార్ట్మెంట్లో జరిగే వరుస హత్యల వైపు దారితీస్తుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, స్టీఫెన్ అనే ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ కి ఈ హత్యలకి ఉన్న సంబంధం ఏంటి, కొత్తగా ఇన్వెస్టిగేషన్ టీంలోకి వచ్చిన ఏసీపీ వైష్ణవి వల్ల కేసు ఎలా మలుపు తిరిగింది, ఈ చిక్కుముడులన్నీ కాళిదాస్ ఎలా ఛేదించాడు అన్నదే మిగతా కథ. సినిమాలో ముందుగా హీరో భరత్ గురించి చెప్పాలి. ఇన్స్పెక్టర్ కాళిదాస్ పాత్రలో ఆయన చాలా సెటిల్డ్ గా, ఎంతో న్యాచురల్ గా నటించాడు. ఎక్కడ లౌడ్ గా అరుస్తూ ఓవర్ యాక్షన్ చేయకుండా ఒక రియలిస్టిక్ అండ్ సీనియర్ కాప్ లాగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక ఏసీపీ వైష్ణవి పాత్రలో భవానీశ్రీ పర్వాలేదనిపించింది. కాకపోతే ఆ క్యారెక్టర్ రాసుకున్న విధానం ఆడియన్స్ కి కొంచెం చిరాకు తెప్పిస్తుంది. మిస్టరీ మ్యాన్ స్టీఫెన్ పాత్రలో అజయ్ కార్తి, అలాగే అపార్ట్మెంట్ సెక్రటరీగా సీనియర్ నటి సంగీత తమ లిమిట్స్ కి మించి నటించారు. ఇక ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సియస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి థ్రిల్లింగ్ సీన్ ని తన డార్క్ అండ్ ఇంటెన్షన్ బీజియం తో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాడు. సురేష్ బాలా సినిమాటోగ్రఫీ ఆ మర్డర్ మిస్టరీ మూడ్ ని పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేసింది. ఇంక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో క్రైమ్ చుట్టూ బిల్డ్ చేసిన సస్పెన్స్, భరత సాలిడ్ పర్ఫార్మెన్స్, మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్, శామ్ సియస్ మ్యూజిక్ తీసేశారు. అండ్ ఈ మూవీలో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజ్ గా, కాస్త స్లోగా సాగుతుంది. దర్శకుడు కేవలం ట్విస్ట్ల మీద పెట్టిన శ్రద్ధ ఎమోషనల్ కనెక్ట్ మీద పెట్టలేదు. దీనివల్ల ఆడియన్స్ కి ఆ కిక్ అనేది అస్సలు రాదు. కొన్ని లాజిక్లెస్ సీన్స్ అండ్ కో ఆఫీసర్ భవానీశ్రీ క్యారెక్టరైజేషన్ కొంచెం ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాయి. ఇంకా ఈ మూవీ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే కాళిదాస్ 2 ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత గ్రిప్పింగ్ మ్యాజిక్ ఇందులో పూర్తిగా రిపీట్ కాలేదు. కానీ మర్డర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఒక్కసారి టైం పాస్ లాగా చూసేయొచ్చు. లాజిక్స్ ఎక్కువగా వెతికితే మాత్రం నిరాశపడతారు. ప్రస్తుతం ఈ మూవీ ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.